మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఇదే 12 వీక్స్, నెక్స్ట్ 12 వీక్స్కి ఈ స్టాక్స్ చెప్తున్నాను అనలైజ్ చేసి. వీకెండ్ ఈరోజు లైవ్ మార్కెట్లో ఉన్నాను. లైవ్ మార్కెట్లో ఉండే మీకు ఈ స్టాక్స్ అన్నీ మీకు అందిస్తున్నాను. అంటే చాలామంది నన్ను సార్ ఒక షార్ట్ టర్మ్కి చెప్పండి అని నన్ను అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమే నేను అప్పుడప్పుడు షార్ట్ టర్మ్ అడిగే వాళ్ళకి షార్ట్ టర్మ్ ఇస్తున్నాను. ఒక 10 days స్టాక్స్ ఇవ్వండి అంటే అది ఇస్తున్నాను. అంటే డిఫరెంట్గా ఇస్తున్నాను. అంటే అందరూ ఒకేలాగా కాదు. ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు, సార్ నాకు 2 yearsకి స్టాక్ చెప్పండి, లాంగ్ టర్మ్ చెప్పండి, 5 yearsకి చెప్పండి, అంటే 6 monthsకి చెప్పండి, కొంతమంది 10 రోజులకి చెప్పండి. అంటే ఈ మధ్య నేను 10 days కూడా చెప్తున్నాను. ఏదైనా చెప్పగలను, డజంట్ మ్యాటర్. బట్ ఇక్కడ టైం వాల్యూ అనేది ఇంపార్టెంట్. డెఫినెట్గా నా టైం స్పెండ్ చేసి మీ అందరికీ నేను మంచి స్టాక్స్ ఎలాగైనా అనలైజ్ చేసేది మీకు ఇస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా, నేనేమంటానంటే మీకు ఒకే పాయింటే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ చేయలేరు. అది 100% అంటే మనము జడ్జ్ చేసేది అట్లీస్ట్ ఒక 90% మనకి సక్సెస్ రేషియో ఉంటేనే మనం వచ్చి సక్సెస్ ఇక్కడ. కాబట్టి అందుకనే నేను ఇప్పుడు దగ్గర సుమన్ టీవీలో ఆల్మోస్ట్ నేను ఒక 500 స్టాక్స్ పైన ఇచ్చున్నాను. మీరు చూసారంటే ఫ్రమ్ డే 1 నుంచి ప్రతి స్టాక్ ఎంత పర్ఫామ్ చేస్తుంది, ఎలా వెళ్తుంది అని మీ అందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్గా మనము ప్రయాణం సాగిస్తూనే ఉన్నాము, ఇస్తూనే ఉన్నాను. అది ఇప్పుడు మనము దీన్ని అదే చెప్తున్నాను కదా, ఒకే ఒక స్టాక్ మాత్రం కొనేసి సార్ ఇది దిగిపోయింది అని దయచేసి అలా చెప్పబాకండి. ఒక 10 స్టాక్స్ మీరు లిస్ట్ తీయండి. 10 స్టాక్స్లో ఎన్ని స్టాక్స్ వెళ్తున్నాయి, ఎన్ని స్టాక్స్ మీకు ప్రాఫిట్ వస్తుంది ఆలోచించండి. ఓవరాల్గా లెక్కేయండి. లెక్కేసి మనకు ఒక 5% 10% రిటర్న్స్ వస్తే ఇట్స్ అ మంచి రిటర్న్స్. ఎందుకంటే జనరల్గా మనం బ్యాంక్లో FD వేసుకుంటే ₹1,00,000 వేసుకుంటే 300-400 రూపాయలు ఇస్తున్నారు. అంటే అది చాలామందికి అదే పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ₹1,00,000కి 5,000 10,000 ఈజీగా అవలేలుగా వస్తుంటే అప్పుడు కూడా ఆశకి అంతే అద్దే లేదు. ఏది మితం చెప్పండి. కాబట్టి మనకి కొద్దిగా లిమిటెడ్ అనేది ఉండాలి. మనం ఎంత ప్రాఫిట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టాక్ వచ్చి క్యాంటబిల్. చూడండి, క్యాంటబిల్ రీటైల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 898 నడుస్తుంది. ఇప్పుడు బై చేయబాకండి. బై ఓన్లీ అబౌవ్ 952. చూడండి, 952 పైన ఈ స్టాక్ మీరు కొనండి. టార్గెట్ వచ్చి 1150, 1350. చూడండి, 952 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1150, 1350. స్టాప్ లాస్ వచ్చి 650 రూపీస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 898 నడుస్తుంది. దీని యొక్క స్టాప్ లాస్ కూడా 1400, 1400 స్టాప్ లాస్. 2010 నుంచి మనకి 1400 మార్కెట్ క్యాపిటలైజేషన్, 1400 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2010 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బ్రిగేడ్. మీ అందరికీ తెలుసు, మంచి సంస్థ, రెప్యూటెడ్ బిల్డర్. వీళ్ళందరూ
ఒక స్టాండర్డ్ మంచి అంత క్వాలిటీ ఇది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇవన్నీ నేను బాటంలోనే చెప్పాను, చాలామందికి తెలుసు. 516 రూపీస్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 550, 550 రూపాయల్లో ఈ స్టాక్ని 550 రూపాయల పైన ట్రిగర్ అయిందంటే ఈ స్టాక్ బై చేయండి. 550 బై ఓన్లీ అబోవ్ 550. టార్గెట్ వచ్చి 650 టు 764. స్టాప్ లాస్ వచ్చి 420. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 420. ఇది కూడా 11,800 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఆరో ఫార్మా. ఆరో ఫార్మా వచ్చి అరబిందో ఫార్మా, మనందరికీ తెలుసు. ఈ స్టాక్ కూడా ఫార్మాలో ఇట్స్ వన్ ఆఫ్ ద లీడింగ్. ఇది 21 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 714 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 730. చూడండి, 730 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 870, 1013. 870, 1013. స్టాప్ లాస్ వచ్చి 500 రూపీస్ స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ 560 రూపీస్ స్టాప్ లాస్. 560 రూపాయలు స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 870, 1013. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 714 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 730. 730 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఏంజల్ బ్రోకింగ్. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 1610 ఉంది, బై చేయండి. స్టాప్ లాస్ వచ్చి 1150 స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 2062, 2453. చూడండి, 2062, 2453. 13,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. ఇప్పుడు టోటల్గా నేను 4 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ రెగ్యులర్గా ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ కూడా మనం చెప్తూనే ఉన్నాము. అప్పుడప్పుడు మీకు అవి కూడా వచ్చి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము నియర్లీ 100 స్క్రిప్ట్స్ చెప్పాము. 100 స్క్రిప్ట్స్ ర్యాలీ వెళ్ళింది. ఈ ఇయర్ కూడా స్లోగా 1 by 1 మనం చెప్తున్నాము. డెఫినెట్గా అవన్నీ మీకు ఒక మంచి ట్రీట్గా ఉంటుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి క్రియేటివ్ న్యూ టెక్. చూడండి, క్రియేటివ్ న్యూ టెక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 685 ఉంది. చూడండి, ఇప్పుడు 685 నడుస్తుంది. బై ఓన్లీ అబౌవ్ 745. 745 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే క్రియేటివ్ న్యూ టెక్ 745 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 943, 1150. స్టాప్ లాస్ వచ్చి 500 రూపీస్ స్టాప్ లాస్. 800 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.